మకర రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ కుజుడు సుక్షేత్రకంగా దోషమైనను షష్టమ స్థానంలో బుధాదిత్య రాజయోగం దోషమైనను విశేషంగా 12 ఏళ్ల తర్వాత సప్తమంలో గురువు ఉచ్చస్థితిలో సంచారం చేయడము మకర రాశి వారికి ఎనలేని అదృష్టాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధన వాకు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడము, తృతీయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులు, గురువులు సత్ప్రవర్తన మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. సమయాన్ని ధనాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు. ప్రతి నిమిషం ప్రతి రూపాయి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు కారణం వలన కోపానికి దూరంగా ఉండండి, ఆవేశానికి కాకుండా ఆలోచనగా ఉండండి. సత్ప్రవర్తనే జీవిత ధ్యేయంగా ఉండగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి సప్తమంలో ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ఇది చాలా సువర్ణపు కాలము. మంచి చదువులు, అభివృద్ధి, క్వాంటమ్, ఏఐ, సాఫ్ట్వేర్ లాంటి టెక్నాలజీ నేర్చుకోవడము, నూతనమైన పారిశ్రామిక రంగాలలో ఎంట్రీ అవ్వడము, వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తులు అవ్వడము, నూతన రాజకీయాల రంగ ప్రవేశం చేయడం వలన విపరీతమైన అదృష్టం వీరి సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ మకర రాశి జాతకులు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అష్టమి కాలాష్టమి సందర్భంగా తెల్ల నువ్వుల పిండితో ప్రమిదిగా ఏర్పాటు చేసుకొని, నువ్వుల నూనెను ఏర్పాటు చేసి, నల్లటి ఒత్తులను ఏర్పాటు చేసుకొని కాలభైరవ అష్టకాన్ని చదివి స్మరణ చేసి వీటి దానం చేయండి. అదృష్టం మకర రాశి వారి సొంతం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.